హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. చూసారా ఏంటో పొగలు వస్తున్నాయి, ఏందో కలుపుతుంది మేము అనుకుంటున్నారా? చూడండి, చాలా చాలా బాగుంటుంది ఇది కర్రీ. డాబా స్టైల్ పాలక్ దహీ సబ్జీ అనమాట. సూపర్ ఉంది అసలు. సేమ్ రెస్టారెంట్ డాబా స్టైలే ఉంది. ఎలా చేయాలో చూసేద్దామా? పాలకూర కట్ట తీసుకున్నాను, ఒకటి లేదా 2 కట్టలు. ఒక్క రెండు నిమిషాలు అట్లా, ఒక 10 సెకండ్లు మూత పెట్టేసేయండి. చూసారా, బాగా ఉంది కదా, భలేగా అనిపిస్తుంది కదా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా దహీ స్టైలా కాదు డాబా స్టైల్ పాలక్ సబ్జీ రెడీ. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇది ఆప్షనల్. ఈ పోపు వేస్తే టేస్ట్ బాగుంటుంది, వేయకపోయినా కూడా బాగుంటుందండి. ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, మినపప్పు ఇవి కూడా అంతేనండి. ఇష్టం ఉంటే కర్రీలోకి వేసుకోండి, లేకుంటే లేదు. తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు అంత కర్రీలోకి వేసేసుకోండి. అంతేనండి, అందులోకి వేసేసేసి మనము కలిపేసుకునేది. లాస్ట్లో కొంచెం గరం మసాలా స్టవ్ ఆపేసిన తర్వాత గరం మసాలా వేసి ఇప్పుడు అంతా వేసేసి కర్రీ ఒకసారి కలిపేసుకొని ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమే. రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా అన్నం వడ్డించుకొని కర్రీ వేసుకొని, బాబో ఇంత కాలిపోతుందండి, చెయ్యి చూడండి, పెట్టలేకపోతున్నాను. వేడివేడిగా అప్పుడు చేశాను. సూపర్ ఉందన్నమాట, కలుపుకొని తింటే సూపర్. చూసారా ఎంత బాగుంది కదా. మొత్తం అంతా బౌల్లోకి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి, మీకు కావాలా అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.